అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి దివ్యాంగ పెన్షన్లు అలాగే మంచానికే పరిమితమైన వారికి సంబంధించి వెరిఫికేషన్ పూర్తయింది. అలాగే పెన్షన్లు అయితే తొలగించడానికి ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ప్రస్తుతానికి చాలా మందికి నోటీసులు కూడా ఇస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఎవరికి మోడిఫై చేసి వాళ్ళకి 4,000 పెన్షన్ వచ్చేలా చేస్తారు. అలాగే 15,000 రూపాయలు ఎవరికి 6,000 రూపాయల పెన్షన్ కి మారుతుంది, ఎవరికి పూర్తిగా పోతుంది. అలాగే అసలు మాకు జరిగిన సర్వే కరెక్ట్ కాదు, అయినా మేము ఎలిజిబుల్ అయ్యిండి కూడా మాకు అంతకన్నా తక్కువ పర్సెంటేజ్ చూపించారు. సో మేము నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి, ఏం చేస్తే మేము ఎలా అప్పీల్ చేస్తే మాకు మళ్ళీ పెన్షన్ వస్తుంది, ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయండి. దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలను అయితే నేను మీకు తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. పర్టికులర్ గా ఇక్కడ మెడికల్ మరియు దివ్యాంగ పెన్షన్ తీసుకునే వారికి మాత్రమేనండి. క్లియర్ గా మీరైతే చూసుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఫిబ్రవరి నుంచి ఎవరికైతే వెరిఫికేషన్ జరిగిందో మంచానికి పరిమితమైన వారికైతే మనకి ఫిబ్రవరి నుంచి కూడా ఈ మంత్ వరకు కూడా వెరిఫికేషన్లు అయితే జరిగాయండి. అందులో 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి అయితే వెరిఫై చేసిన తర్వాత 85% పైన ఎవరికైతే 85% పైన ఉంటుందో వికలాంగత అనేది మంచానికి పరిమితమైనట్లు డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొత్తగా ఇచ్చిన సదరం సర్టిఫికేట్ లో ఎవరికైతే 85% పైన ఉంటుందో వాళ్ళకి మస్కులర్ డిజార్డర్ అయినా సరే, డెమ్ అండ్ డెఫ్ అయినా సరే, ఏదైనా సరే 85% పైన అయితే ఉండాలండి. అప్పుడు మాత్రమే వారికి 15,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. డెమ్ అండ్ డెఫ్ కాదండి, సారీ. మిగిలిన మంచానికే పరిమితమైన పెన్షన్లు ఎవరైతే 15,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికైతే 85% పైన ఉంటే గనక కంపల్సరీ ఈ పెన్షన్ అనేది అందుతుందండి. యథావిధిగా సెప్టెంబర్ నెలలో ఇస్తారు. అలాగే వెరిఫికేషన్ లో ఎవరికైతే 85% కంటే తక్కువ ఉండి 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే, చూడండి ఇక్కడ హెల్త్ పెన్షన్ లో 85% కన్నా తక్కువ, 85% కన్నా తక్కువ ఉండి 40% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్లు అన్ని కూడా హెల్త్ పెన్షన్లు కూడా వికలాంగ పెన్షన్ల కింద మారుస్తున్నారండి. వారికి 6,000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఖచ్చితంగా 85% లోపల నుంచి 40% అంటే 40% కన్నా ఎక్కువ ఉండాలి. 85% కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్ అనేది అందుతుందండి. ఇది అంతా కూడా 15,000 రూపాయల పెన్షన్ తీసుకునే వారికి. అలాగే 40% కంటే వికలాంగత తక్కువగా ఉండి 60 సంవత్సరాలు లేని ఎడల సెప్టెంబర్ నుంచి వాళ్ళకి పెన్షన్ అనేది పూర్తిగా నిలిపివేస్తారు. ఎవరికైతే 40% కన్నా తక్కువ వికలాంగత్వం, దివ్యాంగత్వం ఉండి ఒకవేళ 60 సంవత్సరాలు లేకపోయి ఉంటే వారికి పెన్షన్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. మీకు ఒకవేళ మీరు జెన్యూన్ అనిపితే అప్పీల్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. అది కూడా ఒక నెలలోపే చేసుకోవాలండి. ఈ నెల 25 లోపే చేసుకోవాలి. ఒక నెల వరకు కూడా అవకాశాన్ని అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత అయితే పెన్షన్ అనేది పోతుంది. అయితే ప్రస్తుతానికి అయితే సెప్టెంబర్ నెలలో అయితే వీరికి పెన్షన్ అనేది రాదండి. అలాగే వికలాంగత శాతం 40 కంటే తక్కువగా ఉండి పింఛన్దారునికి 60 సంవత్సరాలు నిండిన ఎడల వృద్ధాప్య పెన్షన్ లోకి మారుస్తారండి. అది ఆడవారైనా సరే, మగవారైనా సరే, ఎవరికైనా సరే 40% కన్నా తక్కువ ఉండి 60 ఏళ్ళు నిండి ఉంటే గనక వారికి పెన్షన్ అనేది 4,000 రూపాయలకి మార్చి అయితే ఇస్తారు. 6,000 రూపాయలు తీసుకుంటున్న వారికి. అలాగే 40% కంటే తక్కువగా ఉండి 60 సంవత్సరాలు లేకపోతే గనక వికలాంగు పెన్షన్ అయినా సరే, 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే వికలాంగులైనా సరే వారికి పెన్షన్ అనేది పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో వీరికి పెన్షన్ అనేది రాదు. ఇది క్లియర్ గా చూసుకోవచ్చండి. మీరు కంపల్సరీ 60 ఏళ్ళైనా ఉండాలి. 40% కంటే ఎక్కువ వికలాంగత్వం అయినా ఉండి పెన్షన్ అనేది రాదు. అయితే ప్రస్తుతానికి నోటీసులు అనేవి డౌన్లోడ్ చేసి ఇస్తున్నారు. మాక్సిమం ఈ రోజు అందరికీ వచ్చేస్తాయండి. ఆ నోటీసులు ఇచ్చి అక్నాలజ్మెంట్ కూడా తీసుకుంటారు వాళ్ళు, సచివాలయ సిబ్బంది. ఈ నెల 25 లోపు అయితే ఇది పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే దీని మీద మీరు ఎవరైనా సరే మాకు ఈ కంప్లైంట్స్ ఉన్నాయి, మేము జెన్యూన్ పర్సన్స్ అని అనుకున్న వారు అప్పీల్ చేయడానికి మీకు ఒక నెల టైం అయితే ఇచ్చారు. అయితే ఈ టైంలో మీరు కొన్ని పద్ధతులు అయితే పాటించాలండి. ఎవరికైతే పింఛన్ అయితే రద్దు కాబడిందో వారు పాత సదరం సర్టిఫికేట్ తో పాటు ఈ నోటీస్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఏరియా ఆసుపత్రికి లేదా GGH హాస్పిటల్ కి వెళ్లి సంబంధిత డాక్టర్ తో వెరిఫై చేయించుకొని నిబంధనల ప్రకారం ఉన్న ప్రొఫార్మాలో మాన్యువల్ సర్టిఫికేట్ ని పొందాలండి. అంటే క్లియర్ గా ఒకవేళ మీరు ఒరిజినల్ అయితేనే ఇస్తారో లేకపోతే ఇవ్వరు. ఇది జరిగింది, చాలా స్ట్రిక్ట్ గా జరిగింది సర్వే. సో మీరు ఒరిజినల్ అయితేనే ఇస్తారండి, లేకపోతే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు అలా ఇలా తెచ్చుకుందామని. అలాగే మాన్యువల్ సర్టిఫికేట్ మరియు మిగిలిన పత్రాలతో కలిపి
ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారికి మీరైతే అప్లికేషన్ ఇవ్వాలి. సచివాలయాల్లో కాదండి మీరు అప్పులు చేయవలసింది. మున్సిపల్ ఆఫీసు లేదా ఎంపీడీఓ ఆఫీసుల్లో అయితే మీరు అప్పీల్ కోసం సంబంధించిన ధృవీకరణ పత్రాలు అలాగే డాక్టర్ ఇచ్చిన మాన్యువల్ సర్టిఫికేట్ 2 తీసుకుని వెళ్ళి అక్కడ అప్పీల్ అయితే చేసుకోవాలి. ఈ అప్పీల్ నోటీసు ఖచ్చితంగా మీకు నోటీస్ వచ్చిన 30 రోజుల లోపే అయితే చేసుకోవాలండి. మళ్ళీ తర్వాత అయితే కొత్త పెన్షన్ గా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. ఇవి చాలా క్లియర్ గా మీరు ఫాలో అవ్వాలండి. అలా ఫాలో అయితేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్.